ఏమండి? ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి. ఏమండి ఒకసారి ఓం గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురురేవ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం ప్రపన్నపారిజాతాయ స్తోత్రవేత్రైకపాణయే జ్ఞానముద్రాయ కృష్ణాయ గీతామృతదుహే నమః. ఓం సచ్చిదానందరూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః. హరి హరి ఓం. శ్రీమద్ భాగవతం పంచమ స్కందం 26వ అధ్యాయంలోకి ప్రవేశించాము. నిన్న 15 శ్లోకాల వరకు చదివాము. చూడండి ఒకసారి. పదకొండవ శ్లోకం నుండి ఒకసారి చూడండి. నరకలోకంలో ఎవరెవరికి ఏ విధమైన శిక్షలు పడతాయి అనే విషయంలో 21 రకాల శిక్షలు, 28 రకాల శిక్షలు అనేటువంటివి ప్రవేశపెట్టడం జరుగుతుంది. వాటికి ఇంకా శిక్ష ఉపశిక్షలు అలాంటివన్నీ కూడా చాలా ఉంటాయి. అయితే 28లో ఏది దేని కొరకు అనేటువంటి విషయాన్ని స్థూలంగా వివరించడం అనేటువంటిది జరుగుతూ ఉంది. ఏమేమిటివయ్యా అంటే ఇక్కడ చెప్పారు. ఫస్ట్ ఇది మొట్టమొదటి ఏం చెప్పారు? ఇతరుల భార్యల్ని వంచి స్వాధీనం చేసుకునేటువంటి వాళ్ళు, ఇతరుల సంపదల్ని అనుభవించాలని ప్రయత్నం చేసేవాళ్ళు, వీళ్ళకి మొట్టమొదటి రకం అంధతామిశ్రమం. వీళ్ళని తీసుకెళ్ళిపోయి చీకటి గదిలో పడేసి, అవునా, వాళ్ళు కొడతారట చీకట్లోనే ఇష్టం వచ్చినట్టు కర్రలతో. ఇక చచ్చిపోతాడు రా అనేటప్పుడు వదులుతారట, కానీ సావరట అక్కడ. ఎందుకు? తినాల్సింది ఇంకా ఉంది కాబట్టి. వాడు మళ్ళీ కోలుకున్నాడు అన్నప్పుడు మళ్ళీ కొట్టడం మొదలు పెడతారు. అంధతామిశ్రం. ఇలాంటి శిక్షలన్నీ అక్కడ ఉంటాయట. అది అయిపోయిన తర్వాత ఇంకొకటి ఏంటయ్యా అంటే, ఇంకా కొంతమంది ఈ ప్రపంచంలోకి వచ్చింది దేనికయ్యా అని అంటే, ఒకటి గుర్తుంచుకోండి, ఎందుకయ్యా మనిషిగా ఇక్కడ పుట్టింది? దేవుణ్ణి తెలుసుకోవడానికే. మీరు మిగతావన్నీ అంతకుముందు అలవాటు అయి ఉన్నాయి కాబట్టి అవి కొనసాగుతూ ఉంటాయి అంతే. పూర్వపు జన్మలలో ఏవేవైతే అలవాటు అయి ఉన్నాయో అవి కొనసాగుతాయి. ఇంకా ఇక్కడికి వచ్చిన తర్వాత కొన్ని
ఇతరులను చూసుకొని నేర్చుకుంటారు. అవి అలవాటు అవుతాయి, అదే కొనసాగుతుంటాయి. కానీ ఏమిటయ్యా, దేనికంటే అరే నువ్వు భగవంతుడురా బాబు అది తెలుసుకోవడం కొరగా మానవ జన్మ వచ్చిందట. ఎలా తెలుసుకుంటారండి? బుద్ధిని ఇచ్చింది అందుకేనట. బుద్ధితో జ్ఞానాన్ని తెలుసుకొని వాక్కుతో ఆయన స్తుతిస్తూ ఎవరైతే ఆయన అందుకోవడం కొరకు ప్రయత్నం చేస్తూ ఉంటారో వాళ్ళన్నిటినీ దాటిపోతారండి. వాళ్ళ దగ్గరికి అన్నీ చేరతాయి. దాన్ని వదిలేసి మిగతావన్నీ చేస్తూ ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారే, వాళ్ళు ఏమంటారయ్యా ఈ ప్రపంచంలోకి వచ్చి మొట్టమొదటగా ఏమిటి ఏనంటే, మానవులు ఈ స్థలం నాది, ఈ ధనం నాది, ఈ స్త్రీ నాది అని ఎవరైతే, అఫ్కోర్స్ స్త్రీలు మరి పురుషుడు నావాడు, ఎవడైతే ఈ విధంగా అనుకుంటూ ఉన్నాడో వాటి కొరకే బ్రతకడం అనేటువంటిది జరుగుతుందో, ఆ స్థలాల కొరకు, స్థిరాస్తుల కొరకు, చరాస్తుల కొరకు, వాటిని ఉపయోగించుకొని భోగాల కొరకు ఎవడైతే జీవిస్తూ ఉన్నాడో వీళ్ళనట పట్టుకొని వెళ్ళి రౌరవము అనే నరకంలో పడేస్తారట. ఏంటంటే అట్లయితే అందరూ దానికోసమే ఉన్నారు కదా, అవునా? అందరూ దానికోసమేనా? అయ్యా దాని కొరకే అయ్యేటట్లయితే తెలుసుకోవడానికి ప్రయత్నం చేయడు కదా జ్ఞానాన్ని. కొంతమంది ప్రకృతిని గురించి అధ్యయనం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు అత్యంత ఆసక్తితో కదా. ప్రకృతి యొక్క శక్తులు, వాటి అధినేతలు ఎక్కడ దాకా వచ్చాడు అని అంటే దైవం వైపు తిరుగుతూ ఉన్నాడు. ఉత్తమమైనటువంటి తత్వశాస్త్రాలని అధ్యయనం చేయడం అనేటువంటి జరుగుతుంది. వీళ్ళకి ఈ బాహ్యమైన విషయాలలో పూర్తి సంతృప్తి దొరకట్లేదు. ఎందుకనండి? ఎదుగుతున్నాడు కాబట్టి. చిన్నపిల్లలకి ఎవరికైనా చాక్లెట్ అంటే అత్యంత ఇష్టం. పెరిగి పెద్ద అవుతూ ఉంటే పోతుంది సహజంగా. వాటి మీద తింటే తినచ్చు, కానీ వాటి గురించి ఆలోచించడం, వాటి కోసం వెంపర్లాడడం అనేటువంటిది ఉండదు కదా. సో కాబట్టి ఇక్కడ ఏంటంటే వ్యక్తి ఎదుగుదల అనేది ఎక్కడైతే జరుగుతుందో విషయాల ఎందు అనురక్తి పోతుంది. విషయాల వెంటబడడం అనేటువంటిది పోతుంది. సంపాదించుకోవడం, దాచుకోవడం, అనుభవించడం, ఇదే జీవితం అనే భావం తొలగిపోతూ వస్తుంది. ఇదే పరివర్తన, మార్పు, వృద్ధి. దానివల్ల ఏమవుతుంది? మనసులో ఉన్న ఆలోచనల యొక్క శాతం పడిపోతూ ఉంటుంది. మనసు ఉపశాంతి పొందుతూ ఉంటుంది. మనసు శాంతిస్తుంది అంటే మనిషి ఎక్కడ ఉంటే మనసు అక్కడ ఉండడం అనేటువంటిది చేస్తుంది. ప్రపంచంలో అన్నిటికంటే కష్టమైంది ఏంటి? మనసు నిలబడకపోవడమే. అది అర్థమయ్యేటప్పుడే కొన్ని లక్షల జన్మలు పడుతుంది, కోట్ల జన్మలు కూడా పడవచ్చు. మనిషి దుఃఖాల కారణం ఏంటి అంటే మనసేనండి అని తెలుసుకునేటప్పటికి చాలా టైం పడుతుందండి. నిజమవుదా? ఇంతెందుకయ్యా, బాహ్య ప్రపంచంలో విషయాలను వదిలేసి దీక్ష తీసుకొని దేవుడు కొరకే జీవితం అనుకున్నటువంటి వాళ్ళల్లో కూడా సరైన శిక్షణ లేదు అని అనుకోండి, ప్రపంచంలో భయంకరంగా కనిపిస్తూ ఉంటారు. మనం ఋషికేశ్, హరిద్వార్ వైపు చూసా వెళ్ళాము అంటే కోట్ల మంది ఉంటారు. అక్కడి నుంచి అటుపక్క సాధువులు. ఇంతెందుకు చూస్తూ ఉంటాగా, సాధు పరిషత్తులు అవి ఇవి కూడా ఏమయ్యా కషావస్త్రాలు వేసుకొని పరిగెత్తుకుంటూ వచ్చేస్తుంటారు. కానీ అస్సలు సన్యాసం యొక్క ఆధ్యాత్మికత యొక్క ప్రాధాన్యత అర్థం చేసుకోవడమే చాలా కష్టంగా ఉంటుంది. ఏమయ్యా అర్థమైంది అంటే ఒకటే, నీ మనసును శుద్ధి చేసి నిరోధిస్తూ ఉన్నావా, నువ్వు పరమ లక్ష్యానికి దగ్గరవుతూ ఉన్నావు. అలా లేదు అని అనుకోండి, వీళ్ళకి రౌరవము అనే నరకంలో పడేస్తారు. ఏమిటండి అది అని అంటే విచిత్రం చూడండి, కామన్గా ఇదే ఎదురుతూ ఉంటుంది. ఒకసారి అమ్మగారిని అడిగాను, నేను చిన్నోడే అంటే ఎప్పుడండి? 25 ఏళ్ల క్రితం. అవునా కాదా? 25 ఏళ్ల క్రితం ముసలిగా ఉన్నా. ఆ కాశ్మీర్ గురించి ఏదో సమస్య వస్తే అప్పుడే ఏదో విషయం బయటకు వచ్చింది. ఒక కుటుంబంలోకి వెళ్ళారట. ఎవరు? వీళ్ళు పాకిస్తాన్ మిలిటెంట్ వాళ్ళు వెళ్ళిపోయి ఏం చేశారు, హాయిగా వాళ్ళని మేము ఆర్మీ వాళ్ళము
మాకు భోజనం చేసి పెట్టండి అని బాగా వంట చేసి పెట్టారట. చేసి పెట్టిన తర్వాత వీళ్ళు వికృత రూపం చూపించారట. ఆ ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ రకరకాలుగా వేదన పెట్టి చేసి తుపాకీ తీసి ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ కాల్చి పారేశారు. అందరిని కాల్చి పారేశారట. ఆ విషయం తెలిసి ఏంటమ్మా ఇది, వీళ్ళ పరిస్థితి ఏంటి, ఎందుకు ఇలా జరుగుతుంది అంటే, ఈ కాల్చిన వాళ్ళు ఉన్నారే వచ్చే జన్మలో కాల్చబడే వాళ్ళుగా పుడతారు. ఈ కాల్చబడిన వాళ్ళు ఉన్నారే వచ్చే జన్మలో మళ్ళీ కాల్చే వాళ్ళుగా పుడతారు. అదేంటది, అంతే రివర్స్ సర్కిల్ తిరుగుతూ ఉంటుంది, చక్రంలాగా వాళ్ళ జీవితాలు అలాగే తిరుగుతూ ఉంటాయని. అందుకే ఇక్కడ చెప్తున్నారు రౌరవం అంటే ఏదో కాదు, అదే ఏమవుతుంది అంటే పట్టుకొస్తారట వాళ్ళని అక్కడికి. ఎక్కడికి? నరకలోకంలో యమధర్మరాజు చెప్తాడు కదా, చిత్రగుప్త వీడేం తప్పులు చేశాడు అని అంటే చెప్తారు ఆయన. వాడికి అలాంటి శిక్షలు ఏవేంటి, వీడి ఇక్కడ ఏమేమి అయితే పాపాలు చేశాడో అలాంటివి ఇతరులకి ఏ విధంగా బాధలు కలిగించాడో అదే విషయంగా మళ్ళీ వేస్తారట. ఏమయ్యా అంటే రురువు అంటే సర్పం కంటే భయంకరమైనటువంటి ప్రాణుడు ఒకటి, భావం కూడా కలిగినటువంటి. అవునా? అలాగే వీళ్ళకి ఏం చేసావో అదే వస్తుంది. ఒక్కొక్కసారి 10 రెట్లు 100 రెట్లు 1000 రెట్లు కూడా రెట్టింపు అవుతుంది అట, ఇది అవుతుంది. అది అనుభవించి తీరాల్సిందే. దానికి ఇక్కడ ఏమిటయ్యా అనంటే బాగా గమనించుకో, నువ్వు ఇతరులకు ఏమి ఇస్తున్నావో అదే వస్తుంది. ఒక్కోసారి రెట్టింపై తిరిగి వస్తుంది, రెట్టింపై తిరిగి వస్తుంది. నువ్వేమిస్తే అదే వస్తుంది, ఖచ్చితంగా తిరిగి వస్తుంది. ఏమిస్తావు, ఏ రావాలి అనుకుంటున్నావు అది తెలివైన వాడు అయితే. అవునా? చిన్న పిల్లల నుంచి చూడండి, వాడు తల్లి ఏదో చేతిలో పెట్టింది అనుకోండి, వాడు తింటూ ఏదో బయటకు వెళ్ళిపోయాడు, ఫ్రెండ్స్ కానీ అంతా పెట్టేస్తాడు వాడికి ఏం లేకుండా. ఇంకా కొంతమంది ఉంటారు చిన్నప్పటి నుంచే కనిపిస్తారు, వాడి ఇంట్లో నుంచి తెచ్చుకొని దాచుకుంటాడు. అవునా కదా? దాచుకుంటాడు. వాడు ఎదురుగా ఉన్న వాళ్ళంతా తినేస్తాడు. తినేసి వీడు పత్తలాగా వెళ్ళిపోతాడు. వాడి దగ్గర ఉన్నది ఇతరులకి వాసన వస్తుంది, ఏమో కనిపించుకొని వెళ్ళిపోతాడు. ఏమనయ్యా ఏమి తెలియరా బాబు, చిన్నప్పటి నుండే ఈ తెలుగులో అన్నీ అవుతాయి. కానీ పైకి పెరిగే కొద్ది అందరికి అర్థం కావా? చుట్టూ ఉన్న వాళ్ళకి అర్థం కదా, అర్థమవుతాయా లేవా కదా? అదే అందరికీ పెట్టేవాడు చూస్తే భగవంతుడు అన్నీ అందిస్తాడు, అందరూ వాడికి అనుకూలం అయ్యేటట్టు చేస్తారు. అయ్యా నువ్వు చేసేదే నీకు రివర్స్ అయి వస్తూ ఉంటుందండి. ఇంకా కొంతమంది అట ఇతరులను మోసగించి తన పొట్ట నింపుకునేటువంటి వాళ్ళు ఉన్నారే, వీళ్ళు చనిపోయిన తర్వాత మహారౌరవమా నరకలు పడతారు. ఇప్పుడైతే బోల్డన్ని భయంకరంగా పెరిగాయి. దేశంలో ఎక్కడ లేనంత హైదరాబాద్ చుట్టూ పెరిగాయి. ఒకడో స్థలం ఉందని అనుకోండి 10 సార్లు అమ్ముతాడు వాడు. 10 సార్లు అమ్ముతాడు. అదేంటి, ఒకడికి అమ్మేస్తాడు. అలాంటివి ముందే జెరాక్స్ చేసుకుంటాడు అనుకుంటా, కాపీలు చక్కగా రాసి పెట్టుకుంటాడు. వాడు ఇంకొకటికి అమ్మేస్తాడు, డబ్బు తీసుకుంటాడు, ఇంకొకటికి అమ్మేస్తాడు. అరే ఒక స్థలం 10 మందికి అమ్మేస్తాడు రా అంటే అది నిజాయితీయా మోసమా తెలివా? వాడు అనుకుంటాను నేను తెలివైన వాడిని అని. వాడు కొద్ది రోజులు సగం ఆయుష్ అయ్యేటప్పటికి మొత్తం అన్నీ తిరిగి రావడం మొదలు పెడతాయి. జీవితంలో చివరకు వచ్చేటప్పటికి భయంకరమైనటువంటి నరకం ఎక్కడే అనుభవిస్తాడండి. దాన్ని మహారౌరవం మాట. దాంట్లో అట ఇంకా ఏంటి అంటే రురువులు అని అంటే అన్నారు కదా బాధించడము అని, వాళ్ళట పచ్చి మాంసం తినే రురువులు అనే క్రూర మృగాలు ఉంటాయి కదా, అలాంటి వాటిని డైరెక్ట్గా వదులుతారట వీళ్ళ మీదకి. ప్రాణాలతో ఉండగానే పీక్కొని తినేస్తూ ఉంటాయట. చూస్తుంటాం కదా మనం, సోషల్ మీడియాలో కనిపిస్తాయి కదా ఆ పులులు, సింహాలు, జీవులు ఇదేటి మీద జింకలు, దుప్పెలు, గేదెలు ఇలాంటి వాటి మీద పడి ప్రాణాలతో పీక్కు తింటూ ఉంటాయి. ఇవే చూడండి, అలాంటి వదులుతారట వీటి మీదకి, వీళ్ళ మీదకి. ఇంకొంతమంది ఉంటారట మహాక్రూరమైన స్వభావం కలిగినటువంటి వాళ్ళట. వాళ్ళ దేహ పోషణ కొరకు ప్రాణాలతో ఉన్న పశువుల్ని, కొన్ని పక్షుల్ని కాల్చి చంపేస్తారు కదా వీటి తినడానికి. ఏమయ్యా వాడి పరిస్థితి ఏంటండి, అది రాక్షసత్వం అట.
అలాంటి వాళ్ళు యమదూతలు ఉన్నారే, వాళ్ళు పట్టుకొని వెళ్ళిపోయిన తర్వాత కుంభీపాకము అనే నరకంలోకి తీసుకెళ్తారట. కుంభీపాకం, పాకం అంటే తెలుసుగా, చక్కెర పాకం, బెల్లం పాకం కదా, పాకం కదా. కుంభీపాకం కుండలో వేసి ఉడకబెడతారట వెళ్ళి, ఒక కుండలో వేసి ఉడకబెడతారట వెళ్ళి ప్రాణాలతోనే. రుచిలో ప్రాణాలతోనే కుండలో వేసి ఆయిల్ పోసే దాంట్లో ఉడకబెడతారండి. నీళ్ళలో ఉడకబెడతారా, ఆయిల్లో ఉడకబెడతారా, వీడి స్థాయిని బట్టి కదా. అక్కడ ఆ విధంగా ఉడకబెడతారట వాళ్ళని. ఇంకా కొంతమంది ఉంటారట ఈ లోకంలో, తల్లిదండ్రుల్ని, బ్రాహ్మణుల్ని, వేదాలని ద్వేషించే వాళ్ళు ఉన్నారే, ఉన్నారు లేదా ఈ మధ్య చాలామంది పెరుగుతున్నారు. తల్లిదండ్రుల దగ్గర ఉన్న ఆస్తులని తీసుకొని బయట తోసేసేవాళ్ళు, క్రూరంగా తోసి పారేసేవాళ్ళు. ఎంతమంది ఉన్నారు. రామచంద్ర, నేను చిన్నప్పుడు చూసా, ఒక ఆయన ఈ కార్పెంటర్ వాళ్ళ నాన్నకు మంచి పేరే ఉంది, ఇతనికి కూడా పేరు ఉంది. వాళ్ళ నాన్న చనిపోయాడు, వాళ్ళ అమ్మ కొంచెం ఏదో పిచ్చి పిచ్చిగా ఉంటుందట. అయితే రైల్లో ఎక్కించుకొని తీసుకుని వెళ్ళి ఎక్కడో వదిలేసి వచ్చేసాడు. కుసుమంతుడిని, శుభ్రమైన వాడిని, అదైన నిజైన వాడిని. ఏమయ్యా ఇప్పుడు పిల్లలేదు, వీటిని పెట్టి బట్టలు పేసేది. తల్లి బాగలేకపోతే నువ్వు ఎక్కువగా కేర్ తీసుకోవాలనా, వదిలేయాలనా? తల్లిని కేర్ తీసుకోవాలా, వదిలేయాలా? వదిలిపారేశాడు, ఎక్కడో తీసుకెళ్ళాడు. అందరూ తిట్టరు, ఎదురుగా తిట్టకపోయినా. అతనికి చాలా మంచి సమర్థత కలిగిన కార్పెంటర్ అని బాగుంది. కానీ ఈ పని చేసిన తర్వాత నెమ్మదిగా అందరూ ఆశ్రయించుకోవడం మొదలుపెట్టారు. జనాల్లో వ్యతిరేకత ఎప్పుడైతే వస్తుందో మనసు డిస్టర్బ్ అయిపోతుంది. రాను 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 పిచ్చి పట్టిపోయింది. ఆయన కూడా రోడ్ల మీద తిరగడం మొదలుపెట్టారు. ఏమయ్యా, ఇదిగో కుంభీభాగం అని. ఇంతకాదు, దీన్ని ఏమంటారు, ఆయన తీసుకుని వెళ్ళిపోతారట వాళ్ళు. అవునా, కాలసూత్రం అనే నరకానికి తీసుకెళ్ళిపోతారట. చాలా విశాలంగా ఉంటుందట, 10,000 యోజనాలు విశాలంగా ఉంటుందట అది. వాడు అంటే తప్పించుకొని రావడానికి వీలు లేదండి అది. అక్కడ తీసుకుని వెళ్ళిపోతారట. అక్కడ భూభాగం తామ్రమయమంట, అంటే రాగి ఉంటుంది, రాగిలాగా ఉంటుందట అదంతా కూడా. ఏం చేస్తారు, వాడిని తీసుకుని అక్కడ వేస్తారట. కింద మంట పెడతారట, పైన సూర్యుడు కాకుండా. కింద అదేంటి లోహం కదా, రాగి తొందరగా వేడెక్కుతుంది, దాంట్లో వేస్తారట వాడిని. కింద మంట, పైన సూర్యుడు. ఏమవుతాడయ్యా, తల్లిదండ్రులని వేధించినటువంటి వాడికి అబ్బో భయంకరంగా ఇలాగా ఉంటుందటయ్యా. అక్కడ ఇంకా కొంతమందికి ఏమిటయ్యా అంటే, వాడికి ఆకలి తప్పిక కలుగుతూ ఉంటాయి, కానీ వాడికి ఏం తాగడం తినడానికి ఏమీ ఇవ్వరట. వాడు అటుపడ్డా ఇటుపడ్డం. ఏమయ్యా, అక్కడన్నా వాడికి కొంచెమైనా మార్పు చెందుతుందా మనసు? మార్పు చెందితే పైకి వెళ్తాడు, లేకపోతే లేదు. ఏమవుతుంది, కొన్ని వేల సంవత్సరాలు అట్లాగే దుర్గలో పడిపోతూ ఉంటాడు. కొంతమంది చూడండి సమాజంలో, దానికి ఏంటంటే ఇష్టం ఉన్నా లేకపోయినా పిల్లల దగ్గర దైవాన్ని తలుసుకోవడం చిన్నప్పటి నుంచి కంపల్సరీ చేయాలండి. వాళ్ళకి మన శాస్త్రాలు ఉన్నాయి, రామాయణం మహాభారతం ఎందుకు చెప్పారు? దాంట్లో ఉన్నటువంటి నైతికమైనటువంటి విలువలను బోధిస్తూనే చిన్నప్పటి నుంచి తప్పనిసరిగా దేవుణ్ణి తలుసుకోమని చెప్తూ, వాడికి పరీక్షలకు వెళ్ళేటప్పుడైనా, ఏదైనా కష్టాలు వచ్చినప్పుడైనా, బాధలు వచ్చినప్పుడైనా, ఏమొచ్చినప్పుడైనా కూర్చొని కొద్దిసేపు తలుసుకోవాలంటే అది అలవాటు అవుతుంది, వాసన పడుతుంది. అక్కడ వాడు పెరిగి పెద్దయ్యే కొద్దీ తల్లిదండ్రులు ఏం వెంటుంటారా? ఎప్పుడు వెంటుంటారా? హాస్టల్లో పడేశారు, ఎవరుంటారంట? లేదు, వాడికి వెళ్ళి అయిపోయాడు, ఆ తర్వాత వాడికి ఉంటారంట. కాబట్టి వాడి పిల్లలకి ఏం నేర్పిస్తారు? దానికి ఏంటంటే కష్టం వస్తే దేవుడు తెలుసుకోవాలి, చెప్పుకోవాలి, దేవుడికి సంతోషం వచ్చినా దేవుడికి చెప్పుకోవాలి, ఇతరుల కష్టాల్లో ఉంటే ఆదుకోవాలి. ఇట్లాంటివి అలవాటు అయ్యాయి అంటే ఇవి పుణ్యంగా పరిణమిస్తాయట. వీడి కష్టం వచ్చినప్పుడు తక్కువ అది గుర్తు వస్తుందట దైవం. లేదు అని అంటే ఆ అలవాట్లు ఎవరైతే తల్లిదండ్రులు పిల్లలకి చేయలేదో, వాడు కానీ ఏదైనా చిన్న కష్టం వచ్చిందిరా అంటే వాడు ఇంకా అంతే,
డొల్ల పుచ్చకాయ. తెలుసా డొల్ల పుచ్చకాయ అంటే? ఇంటి మీద పుచ్చకాయ తీగ ఏదో వేసాడు, ఎలుకో వచ్చి కొరికేసింది. ఇంకా అవుతుంది అది, తొడేం కొరికేసింది కాయకి, ఏమవుతుంది? కింద పడి ఏమవుతుంది? కాయ ఉంటుందా? ముక్కలు అయిపోతుంది. అలాగే ఇంకోటి కూడా ప్రచ్యుత కీకందుక అని కూడా అంటారు. మేడ మీద నుంచి కింద పడ్డ బంతి ఏమవుతుంది. అలాగే ఇక్కడ ఏమవుతుందిరా అంటే, చిన్న కష్టంగానే నష్టం బాధలుగానే వచ్చే డొల్ల పుస్తకాయలాగా జర కానీ వాడి జీవితం ఎక్కడికి పోతుందో తెలియదండి. అంటే మన కళ్ళ ఎదురుగా చూస్తూ ఉంటాం. నేను కొంతమంది వీళ్ళ తాతలు వీళ్ళకి గోల్డెన్ ఆస్తి ఇచ్చారండి, వీళ్ళ రోడ్ల మీద అడుక్కు తింటున్నారండి, కనిపిస్తారా లేదా? అవునా? అదే నీతివంతమైనటువంటి క్రమశిక్షణాయుతమైన జీవితాన్ని జీవిస్తున్నటువంటి వాళ్ళు, మేము చిన్నప్పుడు ఎంత కష్టాలు పడ్డాం వాళ్ళే చెప్పుకుంటారు. నిజంగా నిజాయితీగా ఎదిగినటువంటి వాడు చిన్నప్పుడు ఎంత కష్టాలు పడ్డాము అనుకుంటారు. ఇప్పుడు దేవుడి దయలో సుఖంగా ఉన్నామండి. ఆ దేవుడి దయ అనే భావన ఎక్కడైతే వాడుతూ ఉన్నారో నిజాయితీగా పైకి వచ్చారండి. మా కష్టాలతో మేము వచ్చాము, మా తెలివితేటలతో మేము వచ్చాము అనుకున్నవాడు ఎన్ని రోజులు పనిచేయవు ఇవన్నీ, దానికి ఎదిగే కొద్దీ వదగాలండి అని. ఎక్కడ? దేవుడి దగ్గర వదువు. మిగతా వాళ్ళని ఎవరిని బాధలు పెట్టలేవు దేవుడి దగ్గర వదిలేటట్లయితే. సో కాబట్టి ఏంటి అంటే, ఇలాగా వీళ్ళన్నారే ఇంకొకరు ఎవరు? వేదాలను దూషించేవాళ్ళు, సజ్జనులను దూషించేటువంటి వాళ్ళు, వీళ్ళందరికీ భయంకరమైన నరకాలు కలుగుతాయండి. ఇంకా అంతేకాదు, తీసుకెళ్ళిపోతారట అసిపత్రవనము అనే నరకానికి తీసుకెళ్తారట ఇట్లాంటి వాళ్ళని, కొంతమందిని. అసిపత్రవనం ఎవరు? నాస్తికుల్ని, వేదాలని, శాస్త్రాలని, దైవాన్ని, మహాత్ముల్ని దూషించే వాళ్ళు ఉన్నారే, వీళ్ళ అసిపత్రవనానికి తీసుకెళ్ళిపోతారట. అసిపత్ర అక్కడట వాళ్ళని కొడతారట. వాడు తప్పించుకొని పరిగెత్తడానికి ప్రయత్నం చేస్తే కొట్టే దేవతల అంశాలు వాళ్ళు కదా. వీళ్ళగా ఆ దెబ్బలతో ఎక్కడికి వెళ్ళాడట. వాడు పరిగెత్తాడు. ఎట్ట పరిగెత్తినా వాడు బయటికి వెళ్ళడానికి ఆకాశమే ఉండదు. ఇంకా అట తాళవనం ఉంటుందట. అక్కడ తాళవనం తెలుసుగా, తాటి చెట్లు. ఆ తాటి ఆకులు ఉంటాయే, ఆకులకు చివర్లో ముళ్ళులాగా ఉంటాయి కదా, అవి వీటికి గీక్తారట ఒంటి మీద. ఒళ్ళంతా రక్తాలు కారుతాయట, అన్ని వైపులా గీక్తారట. వీడట సత్యాలరాబాబు అన్న వదలరట. వాడు సుర లేకుండా పడిపోతే వదులుతారట కొద్దిసేపు. వాడు మళ్ళీ లేస్తేనే మళ్ళీ స్టార్ట్ చేస్తారట. ఇలాంటి బాధలు కలిగిస్తారండి. తర్వాత 16 చూడండి. యస్విహ వై రాజా రాజపురుషో వా అదండ్యే దండం ప్రణయతి బ్రాహ్మణే వా శరీరదండం సపాపీయాన్న నరకే అముత్ర సోఖరముఖే నిపతితి తత్రాతిబలైర్ వినిష్పిష్యమాణవయో యథైవేహ క్షుఖండ ఆర్తస్వరేణ స్వనయన్ క్వచిన్మూర్ఛితః కష్మలముపగతో యదైవేహ దృష్టదోషా ఉపరుద్ధః యస్విహ వై భూతానామీశ్వరోపకల్పితవృత్తీనాం అవివ్యక్తపర్యవథానాం స్వయం పురుషోపకల్పిత వృత్తిర్వ్యక్తపరవ్యధో వ్యథామాచరతి స పరత్రాంధకూపే తదభిద్రోహేణ నిపతితి తత్ర హసౌ తైర్జంతుభిః పశు మృగపక్షి సరుసృపైః మశకమోఖామత్కుణమక్షికాదివిర్యేకే చావిదృగాస్తై సర్వతో అవిదృహ్యమాణస్తమసి విహత నిద్రా నిర్వృతి లబ్ధవస్థానః పరిక్రామతి యథా కుశరీరే జీవః యస్త్విహ వా అసంవిభజ్యశ్నాతి యత్కించనోపనత అనిర్మిత పంచయజ్ఞో వాయవ సంస్కృత స పరత్ర క్రిమిభోజనే నరకాదమే నివదతి తత్ర శతసహస్రయోజనే క్రిమికుండే క్రిమిభూతః స్వయం క్రిమిభిరేవ భక్షమాణః క్రిమిభోజనో యావత్ తదప్రత్తా నిర్వేషమాత్మానం యాతయతే.
యస్మిహ వై స్థేయేన బలద్వా హిరణ్యరత్నాదీని బ్రాహ్మణస్య వాపహరతి అన్యస్య వా అనాపది పురుషస్తముముత్ర రాజన్ యమపురుషాః అయస్మన్యైరగ్నిపిండై సందశై స్వసి నిష్కుశంతి. ఏమవుతుంది అయ్యా వీళ్ళని ఏమన్నారు వాళ్ళు? నాస్తికులు, దేవుడు లేడు అని చెప్పేవాళ్ళు ఉంటారే. ప్రపంచంలో ఇన్ని రకాలుగా ఉన్నారు. వాళ్ళు కూడా తపస్సు చేస్తారు దరిద్రులు. ఇప్పుడు నక్సలైట్లు, తీవ్రవాదులు, ఉగ్రవాదులు అనేవాళ్ళు ఉన్నారు. వాళ్ళు కూడా దేవుడు పూజించుడు భరిస్తారు. వాళ్ళు కూడా కొన్నిసార్లు కొన్ని నియమాలను పాటిస్తారు. కానీ నువ్వు ఏమైనా చెయ్యి, దైవాన్ని నమ్మకపోతే వ్యక్తి ఎన్ని రకాల సత్కర్మలను ఆచరించినా కూడా ఆ కర్మల ఫలాలు వాడు వెంట రావాడు. ఎన్ని మంచి పనులైనా చేయండి, ఆ ఫలాలు రావు వాడు వెంట. అదేంటండి? ఇప్పుడు బ్యాంకు మీద నమ్మకం లేకపోతే బ్యాంకులో డబ్బులు వేస్తారా? లేదు. ఆన్లైన్ మీద నమ్మకం లేకపోతే అమ్మో డబ్బులు అలాగే ఇక్కడ ఏంటి అంటే, నువ్వు దైవం మీద నమ్మకం లేదు అని అంటే నీ కర్మల సమర్పణ ఉండదు. నీ ఎవడు తీసుకొని ఇచ్చిస్తాడో పూర్వజన్మలో ఈ జన్మలోకి, ఈ జన్మలోకి, నెక్స్ట్ జన్మలోకి ఎవడిస్తాడు? భగవంతుడే కదా అడక్కపోయినా తీసుకొని చందించేది. నువ్వు భగవంతుడే నమ్మకపోతే ఎవరు తెచ్చిస్తారు? ఎవరు తెచ్చివ్వలేరు కదా. సో కాబట్టి ఏమిటి అంటే అవి ఎక్కడే వృధా అయిపోతాయండి. జీవితం వృధా అయిపోతుందండి. వీళ్ళని నాస్తికులు అన్నారు, దైవాన్ని నమ్మనటువంటి వాళ్ళని. సో ఇలాంటి వాళ్ళు ఇంకా ఏమిటయ్యా అంటే, కొంతమంది ఒంటరిగా దొరకడానికి రాజుకు కానీ, రాజప్రతినిధులకు కానీ, నిరాపరాధులైనటువంటి బ్రాహ్మణులకు కానీ, వాళ్ళకైనా ఏదైనా కష్టాలు పాపాలు కానీ కలిగించావు అని అనుకోండి, వాడిక్కడ చనిపోయిన తర్వాత సూకర ముఖము అని నరకంలో పడతారట. సూకరం అంటే సూకరం పంది స్వామి, పంది ముఖం అంట. అంటే వాడికి ఆ ముఖం వస్తుందా? ఏ కాదు, ఆ పందులకు చిరుగడలు ఎట్లాంటి ఉన్నాయి, ఏమి నవ్వుతాయో అలాంటి వీళ్ళని తీసుకెళ్ళిపోయి ఆ యమదూతలు ఉన్నా అట్లా నమ్ముతారు, పిండుతారట. పంది తింటారు కదా, ఏం తింటారు అది? వీళ్ళని తింటారట అట్లాగా. ఆ విధమైనటువంటి బాధ. ఎట్లా అంటే బట్టల్లో తడిపిన తర్వాత, ఉతికిన తర్వాత పిండుతారు కదా. కొన్ని పెద్ద పెద్దవి అయితే బెడ్షీట్ లాంటిది ఏం చేస్తారు, అట్ట కూడా ఇట్లా కూడా పట్టుకుంటాడు. వీటి ప్రాణాలతోనే పీడతారట. సోకర్ముఖం అట పేరు. భయంకరంగా ఇస్తారట. ఇంకా తీసుకెళ్ళిపోయి అంధకోపం అట, అంటే చీకట్ లాంటి మురికితో నిండినటువంటి గుహలో, గుంటలో, ఇట్లాంటివి వాటిలో చీకటి ఉంటుందట, గుంటకు పడేస్తారట. అక్కడట ఈ నల్లులు, దోమలు, భయంకరమైనటువంటి అక్కడ చిన్న చిన్న ఇన్సెక్ట్స్ ఉంటాయి, అవి కుట్టి 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 పెడతారట. ఇంకా అట పాముల మధ్యలో తీసుకుని వేసేస్తారట. వాడిని ఏం చేస్తారు? పాముల మధ్యలో పడేస్తారట కొంతమంది. ఏం చేస్తాయి అవి? ఏం చేస్తాయి? పాములు ముద్దు పెట్టుకుంటాయి. ఇవి సావరట వీళ్ళు కదా. ఇంకా కొన్ని భయంకరమైన పక్షులు ఉంటాయి కదా, అదే రాక్షస పక్షులు ఉంటాయి, వాటి మధ్యలో వేసేస్తారట. భయంకర మృగాల మధ్యలో వేస్తారట, సర్పాల మధ్యలో వేసేస్తూ ఉంటారట. ఇదేనట అంధకోపం అంటే, నరకం. ఆ నరకానికి గురి చేస్తారట. ఇంకా కొంతమంది ఉన్నారే, ఏమయ్యో లోకంలో పంచమహాయజ్ఞాలు చేయని వాళ్ళు ఉంటారే. పంచమహాయజ్ఞాలు చేయడం అంటే, పంచమహాయజ్ఞాలు అంటే పితరులకి భోజనం పెట్టడం, ఇంకా దైవానికి పూజ చేయడం, నైవేద్యం పెట్టడం, మూగ జీవరాశులకి ఆహారం పెట్టడం, అతిథి అభ్యాగతులకి పెట్టడం, వేదం చదువుకు, ఇట్లాంటివన్నీ పంచమహాయజ్ఞాలు అంటారు.
అవి చెయ్యని వాళ్ళు ఉన్నారే, వాళ్ళనట బాబురి భయంకరంగా ఇది ఇస్తారట. ఏంటి అంటే ఇతరులకు పెట్టకుండా తినేసేవాడు ఒకడు. ఎవరైనా ఎదురు పక్కన ఉన్నారనుకోండి, వాడు భోజనం పెట్టకుండా వీడియో తినేస్తున్నాడు అనుకోండి, వాడట కాగితో సమానుడట. వీడిని తీసుకుని వెళ్ళి క్రిమి భోజనం ఇస్తారట వాడు. క్రిమి భోజనం అంటే క్రిములు భోజనం ఇవ్వడం కాదు, క్రిములకు భోజనంగా ఇస్తారట వీడిని. పురుగులు ఉంటాయి కదా, కొన్ని లక్షల కొలది పురుగులు మధ్యలో వీడిని తీసుకుని వేసేస్తారట. కాలుచేతులు కట్టేసి బట్టలు కూడా లేకుండా మొత్తం తీసేసి వాడిని వేసేస్తారట. క్రిమి భోజనం అంటే ఆ క్రిమిలు వీడు బతుకోగానే కురికి తింటాయట. కదా, వాడిని తీసుకుని వెళ్ళిపోయి వేసేస్తారు. ఆ విధంగా తినేస్తారట. తినేసి ఆ పురుగుల మధ్యలో పడేస్తారట. ఏమయ్యా అంటే వ్యక్తి పాపాలు చేసినప్పుడు ప్రాయశ్చిత్తాలు చేసుకోవాలి. అసలు వాడికి పశ్చాత్తాపమే లేదు అని అనుకోండి, వాడికి ఏంటి అంటే నువ్వేం చేసినా అది తిరిగి వస్తాయి బాబు, అది గుర్తుపెట్టుకో అని చెప్పాలి. ఈ విధంగా కూడా వాళ్ళకే ఇస్తారట. ఇంకా కొంతమంది అట బ్రాహ్మణులు లేదా ఇతరులు ఉంటారే, వాళ్ళు బంగారం రత్నాలు ధనాదులు దొంగతనం చేసే వాళ్ళు ఉంటారే, వాళ్ళకు ఆ సంపదలను దోచుకునేటువంటి వాళ్ళు ఈ యమకింకరులు ఏం చేస్తారు, సదంశము అనే నరకంలోకి తీసుకెళ్తారట. అక్కడ పడేస్తారట. ఏమయ్యా వాళ్ళు బతికొండగానే సలసల కాగుతూ ఉన్న మసిలిపోతున్న ఉంటాయి ఇనుప రాడ్లే కాదు, ఇనుప గుండ్లు, ఇనుప స్తంభాలు, వాటిని పట్టుకోమంటారట. ఇనుప గుండ్లు ఉంటాయి, కాలిపోయిన ఇనుప గుండ్లు పట్టుకోమంటారట. ఇనుప స్తంభాలట ఎర్రగా ఉంటాయట, పోయి కౌగులించుకోమని చెప్తారట. వాడిని ఏమవుతాడు ఊహించుకోవడానికే కష్టంగా ఉంటుందండి. చూడండి, యస్త్విహ వా ఆగమ్యాం శ్రియం పురుషో గమ్యం వా పురుషం యోషిదభిగచ్చతి సూర్యాలోహమయ్యా పురుషమాలింగయంతి స్త్రియం చ పురుషరూపయా సూర్మ్యా యస్త్విహ వై సర్వాదభిగమ్య సముద్రయే వర్తమానం వజ్రకంటకశాల్మలి ఆరోప్య నిష్కర్షంతి ఏత్విహ వై రాజన్య రాజపురుషా వా అపాఖండా ధర్మసేతిన్ భిందంతి తే సఫరేత్య వైతరణ్యాం నిపతంతి భిన్న మర్యాదాస్తాస్యాం నిరయ పరిఖాభూతాయాం నద్యాం యాదో గణైరిస్తతో వక్ష్యమాణాత్మనా న విజ్యమానాశ్చాసువిర్యమానా స్వాఘేన కర్మపాకమనుస్మరంతో విన్మోత్రపూయశోణిత కేశనఖాస్తిమేదో మాంసవసావహిరణ్యాముపతప్యంతే ఏత్విహ వై వృషలీపతయో నష్టశోచాచార నియమా త్యక్తలజ్జా పశుచర్యాం చరంతి తే చ విప్రేత్య పూయ విన్మూత్ర శ్లేష్మమలాపూర్ణాన్నవే నిపతంతి తదేవాతి భీభత్సమశ్నంతి ఏత్విహ వై శ్వగర్ధభ పతయో బ్రాహ్మణాదయో మృగయా విహార ఆదితేష మృగాన్ నిఘ్నంతి తానపి సంపరీతాన్ లక్ష్యభూతాన్ యమపురుషా ఇషుభిర్విధ్యంతి ఏత్విహ వై దాంబికా దంభయజ్ఞేషు పశూర్న విషసంస్థి తానముష్మిల్లోకే వైశసే నరకే పతితాన నిరయ పతయో యాతయిత్వా విషసంతి. ఏమవుతుందయ్యా, వాళ్ళకి సదంశము కదా, ఆ నరకంలో పడేస్తారంటే ఇనప కొండలని కబులించుకోమంటారండి. ఇంకా కొంతమంది అవునా, కొంతమంది కామక్రోధాలకు లోనయ్యి జంతువుల కంటే హీనంగా వ్యవహరిస్తూ ఉంటారు. సమాజంలో కొన్ని మతాల వాళ్ళు చెల్లెళ్ళని పెళ్లి చేసుకోవడం, పిల్లల్నే పెళ్లి చేసుకోవడం, వాళ్ళ పిల్లల్నే వాళ్ళు పెళ్లి చేసుకోవడం ఎంత నీచం అంటారండి. పశువుల కంటే హీనమా లేదా? వాళ్ళ పిల్లల్ని వాళ్ళు పెళ్లి చేసుకుని పిల్లలు కలవాలంటే మళ్ళీ ఉన్నాయి. కొన్ని రకాల జీవరాశులు కాదు, మామూలే. వీళ్ళు ఏ రకమైన జీవులు అంటారో వీళ్ళని, వీళ్ళతో నట తీసుకుని వెళ్ళిపోయి తప్తసూర్మి అనే నరకమట, దాంట్లో పడేసి
కొరడాలతో కొడతారట. కొట్టి కొట్టి ఏం చేస్తారు, బాగా కాలే ఇనప స్త్రీ రూపం, ఇనప స్త్రీమూర్తి రూపం, స్త్రీ రూపం అట, సలసలా ఉంటుందట. పోయి పట్టుకోరా అంటారట. ఏమండి స్వామి గారు, ఒకవేళ ఆడవాళ్ళు చేస్తే మగవాళ్ళ రూపాయలు చేసి వెళ్ళి పట్టుకోమంటారండి. అంతే కదా. ఎందుకంటే ఇవన్నీ ఇవి ప్రత్యక్షంగా ఎందుకు ఈ విధంగా చూపిస్తున్నారంటే వాడికి అట్లాంటి వాటి ఎందు ఆకాంక్ష లేకపోవడానికి, వెళ్ళిపోవడానికి. ఇప్పుడు తెలివైన తల్లి చిన్న తప్పు చేసిన పెద్ద శిక్ష చేస్తారు చిన్నప్పుడే, వాడు ఇంకా అట్లాంటి వాటి వైపు వెళ్ళకూడదు అని మనం కదా. అయితే చెప్పి చేస్తుంది. వాళ్ళ మూర్ఖత్వంతో ఇష్టం వచ్చినట్టు పిల్లల్ని కొట్టడం తిట్టడం కాదు. తప్పు చేస్తే దాని గురించి తెలియపరుస్తూనే శిక్ష విధిస్తారు. వాడు తొందరగా తెలుసుకున్నాడా వదిలేస్తారు, కానీ తెలుసుకోకపోతే నా ఇష్టం అనేది ఎట్లుంటే మొండితనం ఉంటే పీకుతారు. పీకాల్సింది ఎందుకు, వాడికి ఎంత గట్టిగా దెబ్బ పడితే వాళ్ళ లోపల నుంచి అంత పరివర్తన వస్తుందండి, మార్పు రావాలి. వాడు ఈ లోకంలోనే రాలేదు మార్పు అంటే దానికే పై లోకానికి తీసుకెళ్ళి నీకు ఇక్కడ కాదు రారా అక్కడ వేస్తాము, అక్కడ వేస్తాము అని తీసుకెళ్ళిపోయి అక్కడ ఈ శిక్షలన్నీ వేస్తారట వాడిని. ఇంకా కొన్ని తినకూడనాటివి తినడం, అవునా, తాగకూడనాటివి తాగడం. ఇంకా కొంతమంది అట మనుషులే పుట్టి మృగాలతో రమిస్తూ ఉంటారట. వినడానికే కష్టంగా ఉంటుంది. వీళ్ళని కూడా ఏం చేస్తారు, వజ్ర కంటక శాల్మలి అంటారట, ఆ నరకంలో తీసుకెళ్తారట. అవునా, వజ్రాలు లాంటి ముళ్ళు కలిగినటువంటి కొన్ని చెట్లు ఉంటాయట, బూరుగు చెట్లు, ఇలాంటి వాటిని ఎక్కించి వాటి మీద లాగుతారట. ఇంత ముళ్ళు ఉంటాయి చెట్లకి, వాడిని ఆ చెట్టు మీద తీసి ఆ ముళ్ళ మధ్యలో నుంచి లాగుతారు. వజ్ర కంటకం అంటే ముళ్ళు, వజ్రం లాంటి కంటకాలు ఉంటారు. ఇంకో కొంతమంది ఉన్నారే ఉత్తమ జన్మలు, రాజు కొడుకులు, బ్రాహ్మణ కొడుకులు, ఇట్లాంటి వాళ్ళు పుట్టిన వాళ్ళు ఉన్నారే, వాళ్ళు ధర్మము న్యాయం ఇట్లాంటి కానీ వదిలేసి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు నడుచుకుంటున్నారు అనుకోండి, వాళ్ళంట చనిపోయిన తర్వాత తీసుకెళ్ళి వైతరిని నదులు వేస్తారట. అది భయంకరమైన నరకంతో కూడా ఉంటుందట. నది పేరు నది ఏమయ్యేదంటే ఏం ప్రవహిస్తాయండి వైతరిని నదులు, మలము, మూత్రము, చీము, రక్తము, కొవ్వు, అసహ్యమైన భయంకరమైన పదార్థాలతో కూడా ఉంటుందట. దాంట్లో వేసి లాగుతారట. వాడు ఆకలి అవుతే అదే తినమంటారట, దప్పికైతే అదే తాగమంటారట. అవునా, వాడు అవే తినమంటారట. రామచంద్ర వింటూ ఉంటేనే భయంకరంగా ఉంది కదా, అలాంటి వాటిలో వేస్తారట. ఇంకా కొంతమంది ఉన్నారు ఆచార వ్యవహారాలని వదిలిపారేసి పశువుల కంటే ఘోరంగా వ్యవహరిస్తూ ఉన్నారే, వాళ్ళని పుయోదము అని అన్నమాట. చీము మలమూత్రాలతో నిండి ఉంటారట. అక్కడ తీసుకెళ్ళి దాంట్లో వేస్తారట. వాడిని ఒకరోజు 2 రోజులు కాదు, రోజులు తరబడి దాంట్లో వేసేస్తారట. రోజులు తరబడి వేస్తారట. ఎందుకండి అంటే ఒక రోజు అయితే నోరు బిగించుకొని ఉంటాడేమో, కొన్ని రోజులు గడిచింది అంటే ఇది దొరికితే తింటాడుగా, వాడు అది తినాలట. అట్లా పూయోదమని నరకంలో వేస్తారట. ఇంకా కొంతమంది ఉన్నారే మంచి వాళ్ళను మోసగించినటువంటి వాడు దంబాచారంతో వ్యవహరిస్తూ ఉంటారే, నేనే చాలా గొప్పవాడిని అని అనుకుంటూ ఇది పశువులను చంపడము అని నిరంతరం మాంసాహారంతో బతికేటువంటి వాడు ఆడున్నాడే. యమదోది వైసస్ మాట ఆ నరకంలో పడేస్తారట. వైసస్ మాట ఏం చేస్తారండి అక్కడ కొన్ని రకాలైన శిక్షలు ఉంటాయి. వాటితో ఏముంటాయి, ఎట్లుంటాయి చూడండి. 26 యస్మిహవై సవర్ణాం భార్యాం ద్విజోరేత పాయంతి కామోహితస్తం పాపకృతమయి అమూత్రరేత కులయాయాం పాతయిత్వా రేత సంపాదయంతి
ఏద్విహ వై దస్యోగ్నిదాగరదా గ్రామాన్ సార్దాన్ విలుంపంది రాజానో రాజపడావా తాంశ్చాపి పరేచ యమదూత వజ్రదంష్ట్రాశ్వానః సప్తశతావింశతిశ్చ సర్వసంఖాదంతి యస్విహ వా అనుతం వదతి సాక్షి ద్రవ్య వినిమయే దానేవ కదంచిత్ సవై ప్రీత్యమర్హే అవీశిమత్యదః శిరా నిర్వకాశే యోజనోచ్ఛ్రాయాత్ గిరిమూర్ధనః సంపాత్యతే యత్ర జలమివ సరమశ్మపృష్టమవభాసతే తదవీచైత్ తిలశో విశీర్యమాణశరసో మ్రియమాణః పునరారోహితో నిపతతి యస్మిహ వై విప్రో రాజన్యో వైశ్యో వా సోమపీత తత్కళత్రం వా సురామృతస్థోపి వా పిబతి ప్రమాదస్తేషాం నిరయం నీతానామురసి పదాక్రమ్యాస్యేవక్నినా ద్రవమాణం కాష్ట్రాయశం నిషించంతి ఆదశయస్మిహ ఆత్మసంభావనేన స్వయమధమో జన్మ తపో విద్యాచార వర్ణాశ్రమవతో వరీయసో న బహుమన్యేత స మృతకయేవ మృత్వా క్షారకర్దమే నిరయే అవాక్షిరా నిపాతితో దురంత యాతనా కియశ్నుతే ते त्विह वै पुंसां पुरुषमेधेन यजन्ते याश्न स्त्रियो नृपशून् खादन्ति तान् सते पशवः इव निहता यमसदने यातयन्तो रक्षोगणा सोनिका इव स्वरितिना वदाय सृग पिबन्ति नृत्यन्ति च गायन्ति च ऋष्यमाणाय देह पुरुषादाः ఏమైందయ్యా ఇంకా కొంతమంది కామ ప్రేరణతో బ్రాహ్మణుల భార్యల్ని అనుభవించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు అనుకోండి. అలాంటి వాడు తీసుకుని వెళ్ళి లాభక్షము అనే నరకంలో పడేస్తారు. వాడు ఈర్యాన్ని వాడి చేత తాగిస్తారు, వాడి మలమూత్రాన్ని వాడి చేత తాగిస్తారు. కొంతమంది దొంగలు రాజులు రాజుకోటి ఈ లోకంలో ఎవరైతే అట్లాంటి మంచి మంచి వాళ్ళని ఇళ్లను తగలబెడుతున్నారు లేదా దూషించి చంపుతున్నారు, ఆ గ్రామాలను కానీ లేదా ధనవంతులు కానీ వ్యాపారస్తులు కానీ వాళ్ళని దూసివేసి చంపేయడానికి ప్రయత్నం చేసే వాళ్ళు ఉన్నారే, వాళ్ళు సారవేయాదనము అని నరకానికి తీసుకెళ్ళిపోతారట. అక్కడ భయంకరమైనటువంటి వజ్ర సమానమైన కోరలు కలిగి ఉంటాయి. 720 మంది యమదూతలట. కుక్కలి అంటే భయంకరమైన పళ్ళు కుక్కలు ఉంటాయి కదా, వాళ్ళ కుక్కలుగా మారి వీళ్ళని కొరికి తింటారు. సారమేయాలు అలా నరకం తీసుకెళ్ళి. ఇంకో కొంతమంది ఉంటారే తప్పుడు సాక్ష్యాలు ఇస్తూ ఉంటారు. చూడండి, తప్పుడు సాక్ష్యాలు ఇస్తూ ఉంటారే ఎందుకు? డబ్బు కోసం. కొంతమంది అధికారిగా ఉంటారు, వాడు ఏం చెప్పి ఎంత నమ్మకంగా చెప్పేస్తారు. ఊరే దరిద్రుడా మూర్ఖుడా, వాడు డబ్బు ఇస్తే ఏమైనా చెప్పేస్తావా? ఉన్నారు లేదా? ఏమై ఇట్లా సాక్ష్యాలు ఇచ్చిన ఏం చేస్తారయ్యా అంటే పట్టుకొని వెళ్ళిపోయి ఏం చేస్తారట, అవీచీమాన నరకంలో పడేస్తారట. ఏమండి అక్కడ ఏముంటుందంటే 100 యోజనాల ఎత్తు ఉంటుందట పర్వతం. ఆ పర్వతంలో తలగిందులుగా పడేస్తారట. ఒక అంతస్తునండి కింద పడితేనే తలగిందులుగా తలకాయ పగిలిపోతాడు కదా, వాడిని కొన్ని వేల యోజనాలట. అక్కడి నుంచి కింద పడేస్తే ఏమవుతాడు? వాడు చచ్చిపోవడం ఎప్పుడో చచ్చిపోతాడు. కింద పీసులు అయిపోతాడట. అట్లా పడేస్తారు. కానీ సావడట వీడు, సావనెవరు సావనెవరట. ఆ కింద పడేస్తాడు, బండరాల మీద వేస్తారట. వాడు అంటే చిన్న చిన్న ముక్కలు అయిపోతారట. కానీ వాడు మళ్ళీ అన్నీ అనుకుంటాడట. ఏ ఆత్మను కాదు, సూక్ష్మ శరీరం. సూక్ష్మ శరీరం అనుకుంటుంది. ఆ లోకానికి వెళ్ళేటప్పటికీ అక్కడ కనిపిస్తాయి అవి. ఇప్పుడు స్థూల శరీరానికి శిక్షలు వేయచ్చు కానీ సూక్ష్మ శరీరానికి శిక్షలు వేయించానండి అనుకుంటారేమో. వేయలేరా? ఒక తిరిగితే ఏమవుతారు? ముక్కలు అయిపోతుంది మనసు. బయటకు వచ్చారనుకోండి, ఏదో చూడకుండా భయంకరమైన దృశ్యం కనిపించింది అనుకో, ఏమైపోతుంది మనసు? కాకపోతే ఆ లోకాలలో ఆ రూపం స్థూలంగానే వాళ్ళకి కనిపిస్తుంది. ఈ స్థూల శరీరం అక్కడ ఉండదు, ఆ సూక్ష్మ శరీరం కనిపిస్తాయి అక్కడ.
కనిపిస్తాయి, స్థూలశరీరం లాగానే కనిపిస్తాయి. వాటిని పడేస్తారండి. వాటిని ఆ విధంగా పడేసి నా రకమైన భయంకరమైన శిక్షలు వేస్తారండి. ఇంకో కొంతమంది ఉన్నాడే, బ్రాహ్మణుడైనా బ్రాహ్మణ స్త్రీలైనా ఏమైనా వ్రతాలు దీక్షల్లో ఉండేటప్పుడు వాళ్ళే మద్యపానం చేస్తే వాళ్ళు కూడా శిక్షలు పడతాయట. దానికి అంటారు ఒక దీక్ష అని అన్నప్పుడు, ఇప్పుడు చాలామంది ఉన్నారు కదా, రకరకాల దీక్షలు పడుతున్నారు. దీక్షలు పట్టినప్పుడు నియమాలు పాటించకపోతే ఏమవుతాయా, అదే చెప్తున్నారు. ఇట్లా మద్యపానం చేసినా, మాంసభక్షణ చేసినా అలాంటి వాళ్ళు ఉన్నారే, బ్రాహ్మణులే కాదు, క్షత్రియులైనా వైశ్యుడైనా స్వామపానం చేసిన ఏం మనం తెల్లనీరు తాగినా ఎర్రనీరు తాగినా ఎర్రనీరు తాగినా వాళ్ళకట అయఃపానం అని నరకంలో పడేస్తారట. అయఃపానం, అయహ అంటే ఇనుము, ఇనుము కరిగిస్తారట. కరిగించి జగ్గులుగా తాగిస్తారు, కుండలు తాగిస్తారట. వాళ్ళ మీద తాగుతారా వాళ్ళ గుండెల మీద అడిగి పెడతారట. నోరు తెరిచి ఆ నోట్లో పోస్తారట. అది మరిగి కారుతున్నటువంటి ఇనుము ఉందే వాళ్ళ నోట్లో పోసేస్తారట. బాబురే, ఇంకా కొంతమంది ఉన్నారే, అవునా, వాడి వ్యవహారము స్వభావము నీచం, కానీ వాడు అందరికీ గొప్పలు చెప్పుకుంటూ ఉంటాడు. అవునా కదా, ఉన్నారు లేదా? బోల్డెన్ మంది ఉన్నారు సమాజంలో. వీళ్ళట రామచంద్ర ఎవరు నీతి నిజాయితీ ధర్మము ఆచరణ తపస్సు, అవునా, ఉత్తమ స్వభావం కలిగినటువంటి వాళ్ళని వీళ్ళు కానీ బాధించారు అని అనుకోండి, వీళ్ళని తీసుకెళ్ళిపోతారట. క్షారకర్తము అని, క్షారకర్తం అన్నమాట, ఆ నరకంలో తీసుకెళ్ళారట. వీళ్ళకి తలకిందులుగా అక్కడి నుంచి వస్తారట. అవునా, రకరకాలైనటువంటి బాధలు పెడతారు. ఇంకేమయ్యా అంటే నరమేధం అంటే మనుషులను చంపడం. ఎలాంటి భైరవ యక్ష రాక్షసాలు సేవించే పురుషులు ఉన్నారే, అంటే కొంతమంది చేస్తారు కదా, శ్మశానాలలో పూజ చేయడం, మనుషులను చంపడం, ఇలాంటి వాళ్ళు చంపుతూ ఉన్నారే, వాళ్ళనట తీసుకుని వెళ్ళి ఏం చేస్తారండి, రక్షోగణ భోజనం అట. రక్షోగణ భోజనం ఏమంటాయంట, రాక్షసులు వస్తారట, వీళ్ళ ప్రాణాలు తన గొడ్డలు పెట్టి ముక్కలు నరుకుతారట. నరికి సూకి వదిలేస్తారా, నవ్వుతారట. వాళ్ళవే భయంకరమైన రాక్షసుల మధ్యలో పడేస్తారట. వాళ్ళు గొడ్డలు పెట్టి నరికి ముక్కలు చేసి తింటారట వాళ్ళు వీళ్ళని. ఏమయ్యా ఇంకా ఏం చేస్తారండి చూడండి, రక్తం తాగుతూ నవ్వుతారట. ఏ చదివామే లేదుగా, ఏ త్విహవ అనాగసోరణ్యే గ్రామే వా వైశ్రంభకైరుపశ్రితానుప విశ్రంభై జిజీవిషోను శూలసూత్రాది ఉపప్రోతాన్ క్రీడనకతయా యాదయంతి తే విషప్రీతియమయాతనాసు శూలాదిషు ప్రోతాత్మానః క్షుద్రుభ్యాం చావిహతా ఖంఖవటాదిభిశ్చేత తస్మిన్ మతుండైరాహన్యమాన ఆత్మశమలం స్మరంతి ఏ త్విహవై భూతాన్యుద్వేషయంతి నరావుల్వణ స్వభావ యదా దంతశోకాస్తేవి ప్రేత్య నరకే దంతశోకాఖ్యే నిపతంతి యత్ర నృపదంతశోకాః పంచముఖాః సప్తముఖాః ఉపసృత్య గ్రసంతి యదా విలేషయాన్ ఏ త్విహవ అంధావటకు కుశూల గుహాదిషు భూతాని విరుంధంతి తాథా అముత్ర తేష్వేయుపవేశ్య సకరేణ వక్నినా ధూమేన నిరుంధంతి యస్పిహవ అతిథీనభ్యాగతాన్ వా గృహవతిః అసకృదుపగత మన్యుర్దిదక్షురవిపాపేన చక్షుషా నిరీక్ష్యతే తస్య చాపి నిరయే పాపదృష్టే రక్షిణే వజ్రతుండాగ్రదాః ఖంకకాకవటాదయః ప్రసహ్యోర్బలాదుత్పాటయంతి యస్పిహవ ఆఢ్యాభిమతి అహంకృతిర్యక్ష్ప్రేక్షణ సర్వతో అభివిశంకి అర్ధవ్యయ వినాశ వింతయ పరిశుష్యమాణ హృదయవదనో నిర్వృతిమనవ తతో గ్రహ ఇవార్ధమభిరక్షతి సా విప్రేత్య
ఉత్పాదనోత్క్రమణ. ఏమయ్యా, వీళ్ళని ఈ విధంగా కొంతమంది రక్షోగణ భోజనం కదా, నరమేధం చేసినటువంటి వాళ్ళని, క్షుద్ర పూజలు చేసి క్షుద్ర ఉపాసనలు చేసినటువంటి వాళ్ళని ఆ విధంగా చేసి ఇతరులను చంపుతూ ఉంటారే, అలాంటి వాళ్ళని తీసుకెళ్ళి ఈ విధంగా శిక్ష వేస్తారండి. ఇంకా కొంతమంది గ్రామాల్లో కానీ అరణ్యాల్లో అయినా సరే ఏమీ తెలియనటువంటి వాళ్ళని తాళ్లతో కట్టి తీసుకొని వచ్చి బాధిస్తూ ఉన్నారనుకోండి. కొంతమంది ఉంటారుగా, చాలా తగ్గాయి ఇప్పుడు. 10 సంవత్సరాల క్రితం అయితే ట్రైబల్స్ ఉంటారు కదా, వాళ్ళని తీసుకొని వచ్చి బట్టి రకరకాలుగా వేధించి వాళ్ళని బాధ పెట్టి వాళ్ళ దగ్గర పనులు చేయించుకునేటువంటి వాళ్ళు కూడా ఉండేవారు. కానీ ఆ విధంగా ఎవరైతే వేధిస్తూ ఉన్నారో వేళ్ళనట చనిపోయిన తర్వాత నరకాన్ని తీసుకెళ్ళి ఏం చేస్తారయ్య అంటే వాళ్ళని అదే విధంగా బాధిస్తారట. శూలాలు ఉంటాయి, గుచ్చి గుచ్చి ఒళ్ళంతా గుచ్చి గుచ్చి పెడతారట. ఎలా ఉంటుంది? ఒళ్ళంతా శూలాలతో గుచ్చి గుచ్చి పెడితే చిన్న సూది గుచ్చుకుంటూనే బాగుంటుంది. వీళ్ళు ఒళ్ళంతా గుస్తారట. కానీ వాళ్ళకి ఆకలి తప్పలేని నీళ్ళు ఏమి ఇవ్వరట, నీళ్ళ అన్నపానీయాలు ఇవ్వరట. వాళ్ళు ఇంకా అట్లా గుచ్చి 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 తీసుకొని వెళ్ళిపోయి రాబందులు పక్షులు ఉంటాయి, కొన్ని భయంకరమైన పక్షులు, రాక్షస పక్షులు, వాటి మధ్యలో పడేస్తారట. ప్రాణాలతోనే వీళ్ళు అన్ని పీక్కొని తింటారట. ఇంకా కొంతమంది ఉంటారు, నిద్ర లేస్తే చాలు మాట నోరు చేశారంటే కోపం. ఈ పాములు కదా బుసకొట్టినట్టు పుట్టి ఇతరులకు బాధలు కలిగిస్తూ ఉంటారు చూడండి. వీళ్ళనట దంతశోకము అని నరకాన్ని పడేస్తారట. వాళ్ళు చనిపోయిన తర్వాత తీసుకెళ్ళి వాళ్ళకి 7 పడకలు కలిగిన పాములు ఉంటాయట, పెద్ద పెద్ద పాములట. అయ్యా, పాము ఎలుగురు మీ ఇంటి మింగేస్తాయట, పాములు మింగేస్తాయట, అలాగే చేస్తాడు. ఇంకో కొంతమంది ఉంటారే వాళ్ళు ఏంటంటే ఇతరులని అలాంటి కొంతమందిని ఈ గుంటల్లోనూ లేదా గుహల్లోనూ లేదా భయంకరమైన కోటల్లోనూ ఉంచి అక్కడ వాళ్ళకి అన్నపానీయాలు లేకుండా వేదన పెట్టి పడదోస్తారట, అక్కడి నుంచి బాధలు పెడతారట, లేదా విషపూరితమైన మంటల్లో వేసేస్తారట. ఇవన్నీ అవట నిరోధనము అంటారట దీన్ని. ఇంకొంతమంది గృహస్థుడు తన ఇంటికి వచ్చినటువంటి అతిథి ఉంటాడే, అతిథి అభ్యాగతులకు కానీ మర్యాదలు చేయకపోతే, భోజనాలు పెట్టకపోతే పైగా వాళ్ళని బాధ పెట్టేటట్లుగా చూశాడు అని అనుకోండి, వీళ్ళందరినీ తీసుకుని వెళ్ళిపోయి పర్యావర్తనం అని నరకంలో పడేస్తారట. అక్కడ రాబందులు, గద్దలు, కాకులు, భయంకరమైన వజ్రాలు లాంటి ముక్కులు ఉంటాయట, పొడిచి 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 చంపుతాయట. ఇంకా కొంతమంది ఉంటారు ధనగర్వంతో ఇతరులని చులకనగా చూసేవాడు ఉంటాడే, పైగా అందరినీ అవమానించేవాడు, అనుమానించేవాడు. ఇట్లాంటి వాళ్ళని ఏం చేస్తారయ్యా, తీసుకుని వెళ్ళి వాళ్ళని ఏం చేస్తారు, సూచీముఖం అంటారు. సూచీముఖం అని నరకానికి తీసుకెళ్తారట. ఏం చేస్తారు అక్కడ చూడండి, సంకర్షణ సంరక్షణ శమలగ్రహ సూచీముఖే నరకే నిపతతి యత్ర విత్తగ్రహం పాపపురుషం ధర్మరాజపురుషావాయకా ఇవ సర్వతో అంగేషు సూత్రై పరివయంతి ఏవం విధా నరకాయమాలయే సంతి శతశః సహస్ర శస్తేషు సర్వేషు చ సర్వ ఏవా ధర్మవర్తినో ఏ కేశిదిహోదిత అనుదితాశ్చావనిపతే పర్యాయేణ విశంతి తదైవ ధర్మానువర్తినః ఇతరత్రైహతు పునర్భవేతే ఉభయశేషాభ్యాం నివిశంతి నివృత్తిలక్షణమార్గः ఆదావేవ వ్యాఖ్యాతः ఏతావానేవాండకోశో ఏ చతుర్దశదా పురాణేషు వికల్పిత ఉపగీయతే యత్త భగవతో నారాయణస్య సాక్షాన్ మహాపురుషస్య స్థవిష్టం రూపం ఆత్మమాయా గుణమయ మనువర్ణితమాధృతః పఠంతి శృణోతి శ్రావయతి స ఉపగేయం భగవతః పరమాత్మనో గ్రాహ్యమపి శ్రద్ధా భక్తి విశుద్ధ బుద్ధిర్వేద శ్రుత్వా స్థూలం తదా సూక్ష్మం రూపం భగవతో యది స్థూలే నిర్జితమాత్మానం శనైః సూక్ష్మం ధియా నయేదితి భూద్వీపవర్ష సరిదద్రినవః సముద్ర పాతాళ దింగ్ నరక బాణగ బాగణ లోక సంస్థాః గీతామయా తవ రూపాద్భూతమీశ్వరస్య స్థూలం బహు సకల జీవనికాయ ధామ
ఇది శ్రీమద్భాగవతే మహాపురాణే పారమహంస్యాం సంహితాయాం పంచమస్కందే షడ్వింశోऽధ్యాయः అద షష్టమస్కందः ప్రథమోऽధ్యాయः రాజోవాచ నివృత్తిమార్గ కథిత ఆదౌ భగవతా యదా క్రమయోగోపలబ్ధేన బ్రహ్మణ యద సంస్కృతః. ఇక్కడి నుంచి అన్ని మళ్ళీ శ్లోకాలే. ఈ ఐదో అధ్యాయమే మొత్తం అంతా వచనం 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 వచనం. ఏమైంది ఇక ఇలాగా అలాంటి వాళ్ళని తీసుకుని వెళ్ళిపోయి సూచిముఖం అనే నరకంలో వేసి అక్కడ అక్కడ ఏముంటుంది అంటే సూచి అంటే సుది కదా, సూచిముఖం. వాళ్ళనట రంపాలతో కోసినట్టు కోసి 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 మళ్ళీ సూదులు మిట్టి కొడతారు. అదొక బాధ ఇదొక బాధ కదా. ఎక్కడైనా గాయం అయింది తెగింది అని అనుకోండి, ఎనస్థీషియా ఇస్తారు అక్కడ కుట్టడానికి. వీళ్ళు ప్రాణహత్తులే ఏంటి అంటే మెలకుగా ఉండగానే ఒక పక్క కోసి మళ్ళీ కొడతారట. జనరల్గా అంటారు కోసి కారం పెడతాంటారు అంటారు కదా, కోసి కొడతారట. ఏమయ్యా అంటే ఇలాంటి నరకాలు ఏమేస్తారు అయ్యా. ఈ విధంగా నరకాలు ఆ యమలోకంలో వందలు వేలు కొలదిగా ఉన్నాయట. ఎవరైతే అధర్మపరులు ఉన్నారే వాళ్ళకి ఈ శిక్షలు అన్నీ ఉంటాయట. ఎవరైతే ధర్మాత్ములు ఉన్నారే వాళ్ళ స్వర్గాది ఊర్ధ్వలోకాలకు వెళ్తారట. ఈ స్వర్గ నరకాలు పాపపుణ్యాలన్నీ అయిపోతూ ఉంటాయి. మళ్ళీ దిగొస్తూ ఉంటాడండి ఇక్కడికి. వచ్చిన తర్వాత అయినా సరే ఏమైంది, పాపం చేశాడు, పోయాడు, తిరిగి వచ్చాడు, వాడు పుణ్యం చేసుకుని పైకి వెళ్తాడు. పుణ్యం చేసుకున్నాడు, వెళ్ళొచ్చాడు. వీడు ఇప్పుడు పాపం చేశాడు అనుకోండి, ఇప్పుడు వెళ్ళిపోతాడు మళ్ళీ కిందికి. ఏమండి ఇంకేనా జీవితం? అవునండి, 14 లోకాల్లో ఇట్లాగే ఉంటుంది. బయటపడేది ఎట్లా అండి? ఎవరికైనా ఆలోచన వస్తే, ఇదిగో నువ్వు మానవుడిగా ఉండగానే ఆ శ్రీమన్నారాయణ ఉన్నాడు, ఆయన్ని ఆశ్రయించావు, ఆయన అనుగ్రహంతో మాయ స్వభావం నీకు చక్కగా అర్థమవుతుంది. మాయ అర్థమవుతుంది. ఆల్ దట్ గిల్టర్స్ నాట్ గోల్డ్ అంటారే, కనిపించేది మెరిసేటివన్నీ బంగారం కాదని కదా. అక్కడ ఏంటంటే తలుపు బిడకలతో కనిపించే ఆకర్షణలన్నీ మాయ ప్రభావం వలన కనిపిస్తున్నాయని గుర్తించి ఆ మాయకు లోపల ఉన్నటువంటి మాయకు ఆధారమైనటువంటి భగవంతుని కానీ గుర్తించారో ఆయన్ని భక్తి శ్రద్ధలతో ఆయన్ని సేవిస్తూ ఆయన ఇచ్చిన జ్ఞానాన్ని చక్కగా ఆస్వాదించి నేర్చుకొని దాన్ని ఆచరణ చేస్తూ ఉన్నారో ఎవరైతే వాళ్ళకి ఇదిగో ఇక్కడ దేహంతో ఉండగానే, ఈ స్థూల శరీరంలో ఉండగానే సూక్ష్మ శరీరం శుద్ధమైపోతుంది. ఆత్మ తనను తను ఉపాధుల నుండి వేరు చేసుకుంటాడండి. వాడు బయటపడిపోతాడండి. అయ్యా పరీక్ష మహారాజా, నువ్వు అడిగినట్టు అన్నీ చెప్పేశానయ్యా. భూమిని గూర్చి కదా, ద్వీపాలు, నదులు, వర్షాలు, ఇంకా సముద్రాలు, కింద లోకాలు, పై లోకాలు, అన్నిటి గురించి నీకు సంపూర్ణంగా చెప్పేశానయ్యా. వీటన్నింటిలోనూ జీవరాశులు ఉన్నారు, కానీ అన్నిటికీ ఆధారం భగవంతుడు అని చెప్తూనే అయిపోయింది పంచమ స్కందం. షష్టమ స్కందంలో వచ్చాం. ఏమున్నాయండి దీంట్లో? అజామిళ ఉపాఖ్యానంతో ఇక్కడ మొదలవుతుంది. మంచి మంచి కథలన్నీ దీంట్లో ఉంటాయండి. చాలా చాలా ఉత్తమమైనటువంటివన్నీ దీంట్లో ఉంటాయండి. నేను అడుగుతున్నా పరీక్ష మహారాజు, అయ్యా శుభలో నివృత్తి మార్గాన్ని గురించి, ఈ నివృత్తులు ఎక్కడికి వెళ్తారు? ప్రవృత్తి నివృత్తి ఉత్తమ లోకాలకు వెళ్ళిపోతారు, బ్రహ్మలోకం వరకు. అంతేగా నివృత్తి అంటే వెనక్కి పయనించడం. వెనక్కి అంటే జీవుడు ఆత్మ నుండి బయటకు వచ్చాడు కాబట్టి ఇప్పుడు ఆత్మ వైపు నడవడాన్నే ప్రస్థానము అంటారు.
దాని గురించి మళ్ళీ నాకు వినాలని ఉందయ్యా, దాని గురించి చెప్పవయ్యా. ఎక్కడి నుంచి? చక్కగా వేదాంతం కథల రూపంలోనూ ఉంటుంది, కానీ వేదాంతము దాన్ని బోధించేటువంటి వాళ్ళ గురించి, అలాగే దాన్ని ఆస్వాదిస్తూ ఎదుగుతూ ఉన్నటువంటి వాళ్ళ గురించి ఇక్కడి నుంచి బోధించబడుతుందండి. చూద్దాం నెక్స్ట్ మంత్. ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.